హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. ఈరోజు మనము శ్రీ మహావిష్ణువునే శపించి భక్తురాలుగా మారిన తులసి మాత యొక్క కథ గురించి తెలుసుకుందాము. తులసి కేవలం మొక్క మాత్రమే కాదు, హిందూ పురాణాలలో అత్యంత ప్రసిద్ధి చెందినది. తులసి మొక్క లేని హిందువుల ఇల్లు ఉండదు అంటే అతిశయోక్తి కాదు. తులసి పురాణాల్లోనే కాదు, వైద్యపరంగా కూడా అత్యంత ప్రయోజనాలు కలిగిన మొక్క. తులసి అంటేనే పవిత్రమైనది. హిందూ పురాణాలలో అత్యంత ప్రసిద్ధి చెందినది. తులసి పూజతో ఇల్లు సుఖ సంతోషాలతో, మహిళలు సౌభాగ్యాలతో వర్ధిల్లుతారు అని పండితులు చెబుతుంటారు. తులసి ఆకులు, కాండం, వేర్లు, విత్తనాలు అన్నీ ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు కలిగించేవే. ఎన్నో విశిష్టతలను కలిగిన తులసి అంటే శ్రీ మహావిష్ణువుకి ఎంతో ఇష్టం. అందుకే విష్ణువుని తులసితో పూజిస్తారు, తులసి మాలలు వేస్తారు. తిరుమలలో శ్రీ వెంకటేశ్వరుడిగా కొలువైన శ్రీ మహావిష్ణువుకు తులసి మాలలతో అలంకారం చేస్తారు. తులసి ఆకులతో పూజలు చేస్తారు. తులసి అంటే శ్రీనివాసుడికి ఎంతో ఇష్టం. మరి ఎందుకు అంత ఇష్టం తులసి అంటే? దీని వెనుక ఒక ఆసక్తికరమైన కథ ఉంది. శ్రీ మహావిష్ణువు యొక్క భక్తురాలు తులసిగా మారిన కథ ఎంతో ఆసక్తికరంగా ఉంటుంది. శ్రీ మహావిష్ణువును తన భక్తురాలే తనను శపించిన కథ. తులసి ఆవిర్భావం వెనుక ఉన్న ఆ కథ ఏంటో తెలుసుకుందాము. వృంద అనే అమ్మాయి చాలా అందమైనది, అనుకోగలిగిన అమ్మాయి. ఆమె కాలనేమి అనే రాక్షసుడి కూతురు. ఆమెకు శ్రీ మహావిష్ణువు అంటే ప్రాణం. ఆయనకు పూజ చేయనిదే పచ్చ గంగా అయినా ముట్టేది కాదు. నిత్యం విష్ణువు ఆరాధనలో మునిగిపోయేది. అటువంటి ఉత్తమురాలికి జలంధర్ అనే యువకుడితో వివాహం జరిగింది. పరమశివుడు మూడో కన్ను నుంచి వచ్చే అగ్నిలో నుంచి పుట్టినవాడు జలంధరుడు. అమిత శక్తిమంతుడు. జలంధరుడు వృందను ఇష్టపడ్డాడు. ఇక జలంధరుడు ఎలా ఆవిర్భవించాడో తెలుసుకుందాము. ఇంద్రుణ్ణి శిక్షించడానికి దావాగ్నిని శివుడు గంగా సాగరంలో దాచిపెట్టాడు. ఆ అగ్ని బాలుడి రూపం ధరించాడు సముద్రుడు. తర్వాత ఆ బాలుడిని బ్రహ్మకు అప్పగించాడు. ఆ బాలుడికి పేరు పెట్టడానికి బ్రహ్మ దగ్గరకు తీసుకోగానే కంటి నుండి నీరు వచ్చిందట. అప్పుడు బ్రహ్మదేవుడే స్వయంగా ఆ బాలుడికి జలంధరుడు అని పేరు పెట్టాడు. అలా శివాగ్నిలో పుట్టిన బాలుడు జలంధరుడుగా మారాడు. అలాగే నిన్ను శివుడు తప్ప మరెవ్వరూ చంపలేరని వరమిచ్చాడు. రాక్షసుల గురువు శుక్రాచార్యుడి శిక్షణలో జలంధరుడు రాక్షసరాజు అయ్యాడు. దేవతలపై తన ప్రతాపంతో విరుచుకుపడేవాడు. ఇదిలా ఉంటే ఓ సందర్భంగా వృందను చూసిన జలంధరుడు ఆమెపై మనస్సు పారేసుకున్నాడు. మహావిష్ణువుకు భక్తురాలైన ఆమెను విధివశాత్తు వృందాకు జలంధరకు వివాహం జరిగింది. ఆమెతో వివాహం భక్తి పవిత్రతతో అతని శక్తి మరింత పెరిగిపోయింది. దీంతో శివాగ్నిలో నుంచి పుట్టినవాడే అయినా శివుడిని కూడా ఓడించగలననే గర్వం పెరిగిపోయింది. శివుడినే ఓడించాలనుకున్నాడు. అదే అహంకారంతో శివుడిపై యుద్ధానికి సిద్ధమయ్యాడు. ఇద్దరూ హోరాహోరీగా పోరాడుతుంటారు. అది చూసిన దేవతలు హడలిపోతారు. జలంధర్ శక్తి సామర్థ్యాలకు హడలిపోయిన దేవతలు విష్ణువుకు మొరపెట్టుకుంటారు. ఇంకేముంది, రంగంలోకి దిగుతాడు విష్ణుమూర్తి. దుష్ట శిక్ష రక్షణ కోసం, లోక కళ్యాణం కోసం ఎన్నో చేసిన ఆయన జలంధరుడు అందం కోసం రంగంలోకి దిగక తప్పలేదు. కానీ జలంధరుడి భార్య వృంద తన భక్తురాలు భర్తను ఎలా చంపాలి అని సందిగ్ధపడ్డాడు. కానీ తప్పదు. జలంధర్ వల్ల దేవతలు పీడింపబడుతున్నారు. దుష్ట శిష్ట రక్షణ కోసం చెయ్యకూడని పనికి పూనుకుంటాడు. జలంధర్ శివుడితో యుద్ధం చేస్తుండగా జలంధర్ రూపంలో విష్ణువు వృంద వద్దకు వెళ్తాడు. మహావిష్ణువును తాకగానే తన భర్త కాదని తెలుసుకుంటుంది. ఆమె పాతివ్రత్యం అంత గొప్పది. పాతివ్రత్యం భంగం కావడంతో జలంధర్ శక్తి సన్నగిల్లుతుంటుంది. మరో పక్క తను ఆరాధించిన మహావిష్ణువే తనని మాయ చేశాడని బాధపడుతుంది. తన ఆరాధ్య దైవమైన విష్ణువుపై కోప్పడుతుంది. తన పాతివ్రత్యం భంగం చేయడంపై ఆగ్రహించిన వృంద మహావిష్ణువుని శపిస్తుంది. ఆమె మహాపతివ్రత. దీంతో ఆమె శాపనార్థం సాక్షాత్తు మహావిష్ణువుపైనే పనిచేస్తుంది. ఆమె శాపానికి గురైన విష్ణువు గండకీ నది సమీపంలో శాలిగ్రామ శిలగా మారుతాడు. అందుకే గండకీ నదిలో శాలిగ్రామ శిలల్ని సాక్షాత్తు శ్రీ మహావిష్ణువుగా కొలుస్తారు. ఆ శాలిగ్రామాల్లో విష్ణు చక్రం, సూర్యుడు రూపాల్లో ఉంటాయి. ఇదిలా ఉంటే శివుడితో యుద్ధం చేస్తున్న జలంధర్ శక్తి తగ్గిపోవడంతో మహాశివుడి అస్త్రాలకు హతుడవుతాడు. భర్త మరణించాడని తెలుసుకున్న వృంద తీవ్ర మనస్తాపానికి గురవుతుంది. ఇక తన జీవితం ఎందుకు అనుకుంటుంది. అలా తన జీవితాన్ని ముగించుకోవాలనుకుంటుంది. వృంద తను చాలించే ముందు విష్ణుమూర్తి ఆమెను తులసిగా పిలుస్తాడు. నువ్వు చాలా గొప్పదానవమ్మా. నిన్ను భూలోకంలోనే కాదు, దేవతలు కూడా కొలుస్తారు. సౌభాగ్యాలను సిద్ధంగా గొప్పదానవిగా పూజలందుకుంటావని ఆశీర్వదిస్తాడు.
అంతేకాదు తనతో పాటు పూజలు అందుకుంటుందని వరం ఇస్తాడు. అందుకే తులసి లేకుండా విష్ణువుకి ఏ పూజ చేసినా ఫలితం ఉండదని నానుడి ఉంది. అందుకే ప్రతి ఒక్కరి ఇంట్లో ఉంటూ పూజలు అందుకుంటుంది తులసీమాత. తులసిని పూజించుకుంటే పూజ సఫలీకృతం కాదని శాస్త్రాలు చెప్తున్నాయి. ఇక శ్రీకృష్ణుడు తులాభారం కథను పూర్తి మలుపు తిప్పింది కూడా తులసీదళమే. మణులు, మాణిక్యాలు, బంగారం, వెండి ఎన్ని సంపదలు సమర్పించినా ఆయన తులాభారంలో ఒక్క అంగుళం కూడా కదలలేదు. కానీ ఒక్క తులసి ఆకు వేయగానే శ్రీ మహావిష్ణువు ఆ తులసి దళానికి సరిసమానంగా సరితూగాడు. అంటే ఎన్ని కానుకలు ఇచ్చినా ఒక్క తులసి ఆకుకు సమానం కాదని శ్రీకృష్ణ తులాభారం చెబుతోంది. భక్తితో మనస్ఫూర్తిగా ఒక్క తులసి దళాన్ని సమర్పిస్తే చాలు, చాలా కరుణించి వరాలు కురిపిస్తాడు ఆయన. తులసికి అంతటి విశేషం ఉంటుంది మరి. ఫ్రెండ్స్, విన్నారు కదా తులసీమాత యొక్క చరిత్రను గురించి. మీరు కూడా ఆ మాతను ప్రతిరోజు పూజించి సకల శుభాలను పొందుతారని మేము ఆశిస్తున్నాము. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. సౌభాగ్యం సతతం దేహి ధనధాన్యం చ మే సదా ఆరోగ్యం శోకశమనం కురు మే మాధవ ప్రియే అభీష్టఫలసిద్ధిం చ సదా దేహి హరిప్రియే దేవైస్వం నిర్మితా పూర్వమప్లుతాసి మునీశ్వరైః అతో మాం సర్వదా భక్త్వా కృపా దృష్ట్వా విలోకయ పత్యురాయుశ్చ భాగ్యం చ సదా దేహి హరిప్రియే.